తెలంగాణలో ఓ పక్క మండుతున్న ఎండలు మరో పక్క రాజకీయ వేడి సైతం రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోనికి జంప్ కావడంపై వారిపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఒకవేళ అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు జరిగితే భద్రాచలం బరిలో పార్టీల మధ్య పోరు ఎలా ఉంటుంది? మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గట్టెక్కుతారా? బీఆర్ఎస్ తరపున బరిలో దిగేందుకు మాజీ ఎమ్మెల్యే రేగా రంగం సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తూ ఉండగా గతంలో సిపిఎంకు కంచుకోటగా నిలిచిన చోటే మళ్లీ ఎర్రజెండా ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన ఇక బీజేపీ టీడీపీ పోటీకి సై అంటుందా? భద్రాచలం ఉప ఎన్నిక వస్తే పార్టీల కసరత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉప ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. భద్రాచలం నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమనే కేటీఆర్ వ్యాఖ్యలతో ఆయా పార్టీలు ఉప ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఒకే ఒక్క స్థానం భద్రాచలం. అక్కడి నుండి డాక్టర్ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గెలిచిన కొద్ది రోజులకే కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. ఒకవేళ అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తే భద్రాచలం బరిలో సత్తా చాటాలని ఆయా పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉప ఎన్నికల బరిలో మళ్లీ గట్టెక్కుతారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోందట. గత ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు తెల్లం వెంకట్రావు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై గెలిచారు. కానీ గెలిచిన కొద్ది రోజులకే మంత్రి పొంగులేటి పిలుపుతో కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఈ ఏడాదిలో రేవంత్ సర్కార్పై ఉన్న వ్యతిరేకతకు తోడు నియోజకవర్గంలో పెండింగ్లో పనులు, అమలు కాని వాగ్దానాలు, ఇందిరమ్మ ఇళ్లు, అనుకున్న స్థాయిలో కేటాయింపులు లేక రేషన్ కార్డులు, పింఛన్లు ఇలా పలు అంశాలు తెల్లం వెంకట్రావుకు ప్రతికూలంగా మారితే గెలుపు కోసం ఏటికి ఎదురీదే పరిస్థితులున్నాయని హస్తం నేతలు అంచనాల్లో ఉన్నారు. ఈ ఏడాది కాలంలోని ఎమ్మెల్యే తెల్లం తన అనుచరుల కోసం ఇసుక ర్యాంపుల వ్యవహారంలో బదనామయ్యారనే టాక్ ఉంది. నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచి కాంగ్రెస్లో చేరారని జనం కోపంగా ఉన్నారట. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే తన పొలిటికల్ గాడ్ ఫాదర్ మంత్రి పొంగులేటి తన గెలుపు బాధ్యత భుజాన వేసుకుంటారనే ధీమాలో ఉన్నారట ఎమ్మెల్యే తెల్లం. భద్రాచలం నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ తరపున పార్టీ జిల్లా అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బరిలో దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పినపాకలో కాంగ్రెస్ అభ్యర్థి పాయం చేతిలో ఓటమితో కసి మీద ఉన్న రేగా భద్రాచలంపై కన్నేశారని అటు బీఆర్ఎస్ వర్గాలు, ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ను నట్టేట ముంచి కాంగ్రెస్లో చేరిన తెల్లం వెంకట్రావుపై పార్టీ పగ తీరేలా ఉప ఎన్నికల్లో ఓడించి పార్టీ పెద్దల కళ్లలో ఆనందం చూస్తానని రేగా కాలు దువ్వుతున్నారట. పార్టీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్లు ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని రేగాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తనకు రాజకీయ జన్మనిచ్చిన పినపాకలో తనకు తిరుగులేదని విర్రవీగితే పొంగులేటి పంతం దెబ్బకు రేగా చిత్తుగా గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తనను పగపట్టి ఓడించిన మంత్రి పొంగులేటికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా భద్రాచలం ఉప ఎన్నికలో పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకట్రావును ఓడించి సత్తా చాటాలని రేగా రగిలిపోతున్నారట. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచిన తెల్లం వెంకట్రావును సెంటిమెంట్తో దెబ్బకొట్టడంతో పాటు మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా ప్రచారం చేసి కాంగ్రెస్లో వర్గపోరు తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారట కారు పార్టీ నేతలు. పినపాకలో ఓడినా నియోజకవర్గం మారి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టాలనే యాక్షన్ ప్లాన్లో ఉన్నారట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా. ఇక ఉప ఎన్నికలు రావాలని తెగ ఆశపడుతున్నారట రేగా.
ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం సిపిఎంకు కంచుకోటగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 9 సార్లు సిపిఎం అభ్యర్థులు భద్రాచలం నుండి గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భద్రాచలం ఎమ్మెల్యేగా సున్నం రాజయ్య ఉన్నారు. ఉప ఎన్నికలు వస్తే మళ్లీ ఒకనాటి కంచుకోటలో ఎర్రజెండా ఎగిరేలా సిపిఎం పార్టీ సైతం ప్రణాళికలు చేస్తోందట. ఉప ఎన్నికలు జరిగితే భద్రాచలం బరిలో అదృష్టం పరీక్షించుకునే ఆలోచనలో ఉన్నారట బీజేపీ నేతలు. తెలుగుదేశం జనసేన మద్దతుతో బరిలో నిలిచి బోనీ కొట్టాలనే యాక్షన్ ప్లాన్లో ఉన్నారట కాషాయ పార్టీ నేతలు. గోదావరి వరదల సమయంలో భద్రాచలం కరకట్ట నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకొని బరిలో బలమైన పోటీ ఇవ్వొచ్చని తెలుగుదేశం పార్టీ నేతలు అంచనాల్లో ఉన్నారట. చూడాలి, ఒకవేళ భద్రాచలం ఉప ఎన్నిక జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారగా బీఆర్ఎస్ పట్టు నిలుపుకునేందుకు, సిపిఎం పూర్వ వైభవం కోసం బీజేపీ బోనీ కొట్టేందుకు, తెలుగుదేశం ఉనికి చాటేందుకు అదును కోసం చూస్తున్నారట. ఇక భద్రాచలంకు ఉప ఎన్నిక వస్తే ఇక్కడ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో కాలమే సమాధానం చెబుతుంది.